అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇంకో సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకొచ్చేది ముగ్గులు, పిండి వంటలు కదా. మేము పిండి వంటలు సంక్రాంతి పండగకి ముందుగానే 15 రోజులు ముందుగానే మమతకి వచ్చిందని చెప్పేసి అప్పాలు చేయడం జరిగింది, తినడం జరిగింది. అప్పుడైతే గ్యారప్పాలు, సకినాలు, ఇంకా ఇవి బెల్లప్పాలు, అరిసెలు చేస్తే అరిసెలు కుక్కలు ఎత్తుకపోయినాయి. గారెలు, సకినాలు అంటే కుక్కలు మూతి పెట్టడం ద్వారా అన్ని పడేస్తున్నాయి. ఎందుకంటే ఎంగేజ్ చేసింది కుక్క అని చెప్పి మనకు కూడా ఎరలేస్తుందని ఇప్పుడు గారెలు, సకినాలు అప్పుడు మంచిగా తిన్నాం. అన్ని అయిపోయినాయి. అయితే మేము కూడా అక్కడ పట్టుకపోయినాం. చెల్లె కూడా బాగానే పట్టుకపోయి కొంచెం దొడ్డాయని. అయితే మమతక్క అంటే ఈ సంక్రాంతి సెలవులలో తిరుపతి ప్లానింగ్ ఉండే అనమాట. మమతక్క పండక్కి రాదు, తిరుపతికి పోతుంది అని చెప్పి. తిరుపతి ఒకటే కాదు, షిరిడి తిరుపతి ఇంకోటి తిరుగుడు, అరుణాచలం గిరి ప్రదక్షిణ, ఇవన్నీ సెలవులలో భాగంగా తిరగాలనేసి అనుకున్నారు. ఆ పండక్కి మళ్ళా అంటే మమతక్క అసలు అప్పాలంటేనే మమతక్క ఉండాలన్నమాట. సగం తినుకుంటే సగం చేస్తుంది కదా, అట్లా వల్ల చేస్తుంది అన్నట్టు. మా దగ్గర అప్పాలు అంటే అప్పాలు చేసుకోవాలి అంటే మమత ఖచ్చితంగా ఉండాలి. మరి పండగకి నువ్వు రావు కదా బుజ్జి, ముందే అప్పాలు చేసుకుందాం రా అని చెప్పేసి అప్పుడు జనవరి 1 సెలవులు అప్పుడే మమతకి అప్పాలు చేయడం జరిగింది. అవన్నీ ఉడవడం. అదే అప్పాలు ఎప్పుడైనా మా అమ్మ ముందు ఏది అంటే వర్షం ఉన్నప్పుడు అయితే ఏది, ఎందుకంటే నేను చేయనే అని కాదు కానీ అట్లా కాదు కానీ ఎందుకంటే వర్షకు బాగా చేతులు వస్తాయి, మళ్ళీ చేతుల్లో సెంటింగ్ చేయరాదని. అయ్యో ఆ స్టోరీ అందరికి తెలిసిందే. ఎందుకంటే మనం ఆకాశ పండగ అప్పాలు చేసుకున్నప్పుడు ఎప్పటికి మాట్లాడుకుంటాం కదా. ఒకసారి పూరి ప్రెస్ చేసి అరిచేయికి కొంచెం గాయమైన తర్వాత నుంచి కొంచెం నన్ను కొంచెం సైడ్ వేరే పనులు చేపిస్తారు అన్నట్టు. ఆ పూరి ప్లస్ మాత్రం బాధ్యత అరిచేతులలో ఇంత ఉబ్బిన మంచిదే, 4 అప్పాలు ఎక్కువ తినొచ్చని మమతక్కనే పూరి ప్లస్ వాడుతా ఉన్నదనమాట. ఇక్కడ వచ్చేసి మేము కాదు. అయితే ఈ అప్పాలు మా అమ్మ ఎప్పటికి ఎందుకు చేస్తుంది అంటే పండుగ వచ్చిన ఉట్టిగా నార్మల్ గా వచ్చినప్పుడు అయినా ఎందుకు చేస్తుంది అంటే చెల్లె వచ్చినప్పుడు చేస్తుంది. లేకుంటే చెల్లె ఇప్పుడు బయట పైసలు పట్టుకొని పోయి బయట బజ్జీలు కొనుకొచ్చుకుంటది. ఆ ఖర్చు బదులు సపటికి ఖర్చుతోని చేస్తే అయిపోతుంది అని చెప్పి ఉద్దేశంగా ఇది తక్కువ ఖర్చులో అయిపోతుంది. అటు బజ్జీలకు తాపకి ఇప్పుడు ముగ్గురు వచ్చిళ్ళు, షెన్ను, జున్నుగాడు, షెన్ను, చెల్లె, ముగ్గురు 330 90 రూపాయలు, రోజు 90 రూపాయలు పట్టుకొని పోయి ఇక్కడ ఉన్న రోజులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మళ్ళా ఎంత అన్నం ఉన్నా బజ్జీలు కష్టం తింటానంటది అని చెప్పి ఇవి స్టార్ట్ చేసింది. మళ్ళీ మంచి లేదు, హోటల్ గలగురిలో పైసలు పడతాయి, అందుకని అట్లా పైసలు బయటికి పోకుండా నూనె వస్తువులు అంటే ఇష్టం అని చెల్లె వచ్చినప్పుడు అలా ఖచ్చితంగా నూనె వస్తువులు చేస్తూనే ఉంటది మా అమ్మ. బావ మరి సంక్రాంతి పండుగ అనగానే నీకు గుర్తుకొచ్చేది ఏంటిది? సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకొచ్చేది సంక్రాంతి పండుగ. నాకైతే సంక్రాంతి పండుగ అనేది గుర్తుకొచ్చేది రేగి పండ్లు. అప్పుడు మా చేను దగ్గర ఒక చెట్టు ఉండేది. ఒక సంవత్సరం ఏమో బాగా పురుగులు ఉండేటి, ఇంకో సంవత్సరం అస్సలు పురుగులు ఉండకపోయేటి. ఇప్పుడు గా కథలు అన్నీ అంటే మీ చెట్టు గురించి చెప్తే పోతూనే ఉంటది. బట్ మేము ఏం చేయలేదు, ఆ పురుగులు మళ్ళీ గాలి పటాలు ఎగిరేసేది. అంటే అన్నయ్య వాళ్ళు మొత్తం బిల్డింగ్ పైన ఎక్కి గాలిలు ఉండగా అది తీసుకొని నేను ఆడతానేది. వాళ్ళేమో ఇంకో పతంగిని వాళ్ళు తెంపేయాలని వాళ్ళు చూసేది. నేను ఆహ్వానం చేసి ఆ పతంగి ఏమంటే నాకు ఇవ్వకపోయేది. ఇప్పుడు నువ్వు ఎగిరేసాను నాకు ఇస్తావు అనుకుంటే నువ్వు అసలు ఎగిరేవా? నాకు ఆ పతంగులు ఎగిరేసుడు అదంతా ఎగిరేసుడు లేదమ్మా. వార్తలల్లా తీగ దారం మెడల్ దిగుతాను, పిట్టల మెడల్ దిగుతాను మొన్న బ్యాన్ చేసింది. అంటే పతంగులు ఎగిరేయచ్చు కావచ్చు కానీ మాంజా పెట్టవద్దు. మాంజా తెగే దారం పెట్టాలి అన్నట్టు. చైనా మాంజా అని వస్తుందట, అవన్నీ ఎగిరేసేందుకు నేను ఆకారమే బంద్ చేసిన. అందుకనే నేను ఎప్పుడు ఎగిరేయా, నేనే బ్యాన్ పెట్టినా. ఫస్ట్ నేనే ఎగిరేసి నేనే బ్యాన్ పెట్టుకున్నా. పతంగిలు ఎగిరేయాలంటే మన ఆయనే చేసేది, పతంగి విని చేసి. అవును, అప్పట్లో పతంగిలు తయారు చేసుకునేది, ఇప్పుడు తయారైన కొనుడు అవికి పెట్టేది. ఇప్పుడు తోక పెడతారు పతంగులకి. అత్తమ్మ నేను ఎగిరేస్తే కనీసం గీడి కూడా పోకపోయేది. ఇక దాన్ని పట్టుకొని నేను పరిగెత్తుతా అంటే అది నా ఎంబడి వచ్చేది అంతే. అక్క నీకు సంక్రాంతి పండుగ గుర్తుకొచ్చేది? ముగ్గులు గుర్తుకొచ్చేది. అక్క అయితే మంచిగా వేస్తుంది ముగ్గులు, మస్తు క్రియేటివిటీ. చిన్నప్పటి నుంచి అయినా ముగ్గులు వేసుడు అంటే చిన్నప్పటి నుండి ఉన్నావా? నా పెళ్లి కాలేమని అంటే అక్క చెప్తాది కదా, సరదాగా ముచ్చినప్పుడు చెప్తుంటది కదా. అప్పటి నుంచి చూసినట్టు మాట్లాడతాను. చిన్నప్పటి నుండి అంటే ఇట్లా బియ్యపు గింజ మీద కూడా గీసేది. మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ అట్లా బియ్యపు గింజ మీద ముగ్గు గీసేదా? ముగ్గు ఏం గీసేది అక్క? వినాయకుని బొమ్మ గీయడానికి ట్రై చేసేది అట్లా. మళ్ళా హీరోల బొమ్మలు కూడా కదా అక్క మంచిగా గీసేది. ఇక మమతక్క గురించి చెప్తే బాగానే స్టోరీ పోతూనే ఉంటది. ఇక
ఇక సినిమా స్టోరీలు రాసేది, పాటలు రాసేది, సినిమా స్టోరీలు రాసేది, పాటలు రాసేది. ఒక పాట చెప్పురా నువ్వు రాసే పాటలల్లా. గుర్తులేదు ఇప్పుడు. అదే కదా పాట పాడతాం కదా మనం. రాత్రి అంతా కూర్చుని పాడినాం చెల్లె రాసిందని బాధపడతారు. మన పెళ్ళైన కొత్త చెల్లె బాధపడదని ఒకటే పాట కూర్చుని పాడేది కోరసవాడు. ఎందుకంటే పాపం ఆడబిడ్డని బాధ పెట్టద్దని. పల్లె పల్లె నా పల్లెటూరు. ఇంకోసారి గుర్తుందా అక్క బాధపడద్దాను మీ ఫ్రెండ్ ను అదే ఏదో సౌండ్ చేయడానికి పిలిపించిన మ్యూజిక్ వాయించడానికి పిలిపించిన అక్క సింగరు కోరస్ ఏంటి డబ్బు పట్టుకొని కొట్టుడే. బావ వాళ్ళ ఫ్రెండ్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్. వాడికి వచ్చింది వాడు కొట్టిండు. నాకు ఎవరు తెలియదు మరి. మనిద్దరము కర్ల కట్టన గొంతులు వేసుకొని కోరస్ వాడు. 2017 లా ఒక పాట 2017 యుగ యుగాల యుగ యుగాది ఉగాది. అవును అదేంద్ర పాట అక్క కూడా. అవును ఇందులో మళ్ళీ కోరస్ వాడడానికి మా శంకర మీరే నవ్వుకుంటారు. ఆ పాట ఒకసారి వాడితే తెలుస్తుంది. నాకు గుర్తులేక వాడతలే లేకుంటే మొత్తం వాడటం. యుగాల యుగ యుగాల యుగ యుగాలకొకటే ఆది ఉగాది యుగాలకొకటే ఆది యుగాలకొకటే ఆది తరతరాల 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 చెలిమికి పునాది ఉగాది యుగాలకొకటే ఆది. అట్లా వస్తుంది అట్లా వచ్చే పాటలు. ఇంకా 2017 ఒకసారి వాడు. 2 బుక్కులు ఉన్నాయి. స్టోరీలు అయితే వచ్చాడు. సినిమా స్టోరీలు పెద్ద పెద్ద స్టోరీలు తీసుకుపోయి నన్ను హైదరాబాద్ ఉండేది తీసుకుపోయి వాళ్ళకి డైరెక్టర్ చూపెట్టాను అనేది. అంటే నేను పట్టుకునేది కదా ఇంత రూమ్ లో మారేసేది. చూపెట్టే ఎవరు మెస్తలేదని చెప్పేది. ఎందుకంటే ఆ స్టోరీ నేనే చదవలే. ఎందుకంటే 50-60 పేజీలు నేనేం చదువుతా. నేను గా చదివితే ఇప్పటికి కలెక్టర్ గిల్ కలెక్టర్ అయ్యాడు. నార్మల్ గా కలెక్టర్ కాకపోతే బిల్ కలెక్టర్ అన్నది గా చదివితే. అందుకనే ఇక నేను చదవపోయేది. బుక్కులు ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళకి ఆ బుక్కులు ముందటేసేవి. వాళ్ళు డబ్బులు పాటలు ఎక్కడ పారిపోతారో అని వాళ్ళు బయటకు పోతే చెప్పులు దాచిపెట్టేది మీరు. కాకపోతే అట్లా మనం కొంచెం పాటలు రాయడం కానీ బొమ్మలు గీయడం కానీ అట్లా క్రియేటివిటీలో అక్క మస్తు ఫాస్ట్ ఉంటది. ఇంకా ముగ్గులు వేయడంలో కూడా మరి నిన్న మొత్తం దృష్టి అంతా అప్పాల మీద పెట్టినట్టున్నది అక్క ముగ్గులు వేసేదాని కన్నా కూడా. అయితే నిన్ననే ఈ అప్పాలు గ్యారప్పాలు చేసిరనమాట. ఇవి చిన్నతమ్మలాగా రావాలని చెప్పేసి పచ్చికారం వేసేసిండ్రు. మా ఆయన రాగానే ఇవి పూరిలా అని అనుకుంటాండు. ఇక్కడ మమతక్క నుంచి వచ్చిన క్రియేటివిటీ అగో మమతక్క నట శనిగాడు దించిండు. ఇంకోటి చూపిస్తాం మిల్కీ కూడా వచ్చినాయి మేనత పోలికలు. నీకు సర్ప్రైజ్ ఉన్నది అక్క. ఎందుకంటే అక్కని గీసింది మిల్కీ. ఆల్రెడీ పంపించింది వాట్సాప్ లో. యూట్యూబ్ లో పెట్టింది బ్యూటిఫుల్ టీమ్ లో పెట్టింది. అదన్నమాట. అయితే పండక్కి అందరం కలిసి ఇట్లా సరదాగా మాట్లాడుకుంటూ ఇట్లా ఉండాలని చెప్పేసి మేమైతే రావడం జరిగింది. వీళ్ళు అప్పాలు చేస్తాలో నేను తింటానా. మళ్ళీ గారెలు తెల్ల గారెలు పూరిలా చేసిండు ఈ అప్పాలు. ఇవి నవ్వుతాడు తగ్గుతలేవు. నాకు తెలిసి అక్క ప్రయోగం ఇది. అత్తమ్మ కొత్త ప్రయోగం వద్దంటది. ఎప్పటి చేసుకునేలానే చేసుకుందాం అంటది. అమ్మ పచ్చిమిర్చి కారం ఏమన్నా పినిలా ఉండాలని నేను కూడా వేస్తా ఇంటి దగ్గర పచ్చిమిర్చి కారము. ఇగో రెండు డబ్బాలు ఒడిసేదాకా జరిగేటట్లేడు. అల్లుంతో ముచ్చట పెడతాడు. ఇంగో ఇక్కడ అత్తమ్మ కడాయి పెట్టి అరిసెలు కాలుస్తా ఉన్నది. ఇవి అరిసెలు కావు బెల్లప్పాలని మమతక్క. అంటే మనం ఏం చేస్తే అవే అక్క మన కడుపులో పోతాయి అంతే. ఆవిడ పేరు ఏదైనా మనం తింటాం అంతే. కాదా అలా బెల్లం కలిసిందా లేదా అంతే. మందం చేస్తే బాగా మందం చేస్తే మంచిగా ఉండేది. మంచిగా పలసగా మంచిగా చెప్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పూరి ప్లస్ తోని అక్క ప్రెస్ చేస్తూ ఉంది. ఇంకా నేను చిన్న పని అన్నట్టు ఇట్లా ఉండలు లడ్డూలు చేసుడు అన్నట్టు పిండితోని. అంత పెద్ద ప్రాసెస్ అయితే పెట్టుకోలేదు, కొంచెమే వేసుకున్నాం. అప్పుడు న్యూ ఇయర్కి వేసుకున్నప్పుడు అయితే మస్తు పెద్ద గంజు పెట్టి మొత్తం దీని నిండా అట్లా వేసిండ్రు. కాకపోతే కుక్క మూతి పెట్టింది. అప్పుడు కుక్క మూతి పెట్టడం వల్ల మారేసులైంది. ఇవి ఇప్పుడు ఇవి చేసి ఫస్ట్ అప్ప ఇగో నాకే చేసి అమ్మగంత పెద్ద ఉంది. గిన్నె తినట మళ్ళా నాకు తెలుసు ఈసారి కొంచెం టేస్ట్ అనిపించలేము. ఎందుకు లేదు మంచిగా కాలిన బావా మంచిగా ఉన్నాయి సకినాలు.
పోయినసారి టేస్ట్ అనిపించి అట్లా కర్ర అని మంచిగా అనిపించింది. ఈసారి కూడా మంచిగా ఉన్నాయి, నాకైతే నచ్చినాయి. నాకైతే నచ్చినాయి. ఈసారి మనం గవి చేసుకోలేదు అత్తమ్మ, వీటిని ఏమంటారు, కన్నయ్యకి బాగా ఇష్టం మడుగులు. మడుగులు కారపూస అంటారు, మడుగులు అంటారు. అగో పిండి ఉన్నదట, చేయ టైం లేదు. అవును మామయ్య కనిపిస్తలేడు అత్తమ్మ, మామయ్య ఎక్కడికి వెళ్ళిండు? మామయ్య అది వరకోలకు ఆయన మందలియ వేయండు, వాళ్ళ మేనమావ చచ్చిపోతే మందలియ వేయండు. ఇంకా ఇక్కడ అప్పాలు చేస్తే మనకు కావాలి, మనం తీసుకుపోతాము కంకడాన్ని, మళ్ళా చెల్లెకి కావాలి, చెల్లె పట్టుకపోతుంది, మళ్ళా అమ్మ ఇక వాళ్ళ ఆడపడుచుకి శంకరక్కకి ఇక పంపిస్తుంది, ఇక్కడ పంపించబట్టే ఇంకా అందరికి కావాలని ఎత్తది. మరి ఈసారి అరిసెలు పంపి ఆడపడుచుకి, ఎందుకంటే తల్లి పిల్ల కదా రా, మళ్ళా పిల్ల గోలేదు, ఎవరు అంటలేరు పిల్ల అని కాదు. 65-70 ఏళ్ళు ఉన్న పిల్ల అనేది పెద్ద మనకు, కానీ 70 ఏళ్ళు ఉన్నాయంటే ఆగది, కోప్పడుతుంది. అందుకే పిల్ల తల్లి అని పిల్ల పాపం. మరదలు కానీ తరకన్నా అంటే ఇప్పుడు అమ్మ మరదలు అవుతుంది, కానీ ఏజ్ నీకు నాకన్నా ఎక్కువ అంటే తిడుతుంది. అక్క నీకు నాకన్నా ఎక్కువ ఏజ్ ఉన్నదంటే తిడుతుంది. పింఛన్ రాబట్టి 10 సంవత్సరాలు అవుతాని, ఇప్పుడు 70 అన్నం అనుకో కథం ఇక మొత్తం ఘోరంగా తిడుతుంది, ఇక పట్టు తిడుతుంది అక్క. ఇక్కడ వచ్చేసి మమతక్క స్కిట్ కోసం రెడీ ఉందన్నమాట. మేము ఎప్పుడు కలిసినా అంటే టైం సరదాగా ఇట్లా గడుపుతాం, పండగే కాకపోతే ఒక స్కిట్ కూడా తీస్తూ ఉంటాం అనమాట. అందుకే అక్క ఆల్రెడీ స్కిట్ కోసం రెడీ అయి ఉందన్నమాట. మేము వచ్చేసరికి ఇంకా మేము కూడా స్కిట్ స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఇట్లా అరిసెలు ఇక తిండి కూడా నడవాలి కదా, పండగ కూడా నడవాలని చెప్పేసి అరిసెలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కిట్ అనేది తీస్తాము. అక్క మరి ముగ్గు మధ్యలోనే వదిలేసినాం అక్క, మొత్తం ఫుల్ కలర్లు నింపాలి. ఇప్పుడు వేస్తే మళ్ళీ వారం దాకా అలుగుదల మళ్ళీ అలుగుదల వల్ల అది వేయింది, మళ్ళీ ముగ్గు వేసిల్లట, ఓపిక లేకుండే, ఓపిక లేదట. ముందు అలా తర్వాత ఇది వేసినాం, ఓపిక లేకుండే, అందుకని ఏదో ఒకటి అని చెప్పేసి మిగిలిన కలర్లని వేస్ట్ అయితే కదా వచ్చే సంవత్సరం దాకా ఏం చేసుకుంటాం, అవి కూడా తల్లి అయి బిడ్డ అన్న. అవును బాగా ఒకటైతే నిజం అంటే సంక్రాంతి పండుగ అబ్బా ముగ్గులేయాలని ఉష్క జల్లెడ పట్టేది, కలర్ కొనుకొచ్చేది. నన్ను మాత్రం మాకు ఇట్లా ఏనియకపోయేది బాబు మా పిన్ని వాళ్ళు. ఒకటి మాత్రం నిజం అనేది ఫస్ట్ చెప్పిన అవద్దాలా, ఒకటి మాత్రం నిజం అనేది చెప్పిన అవద్దాలా కాదు అంటే కాదు, నాకు అది గుర్తుకొచ్చింది ముగ్గురు చూసిన వాళ్ళే. నన్ను అస్సలు ఏనియకపోయేది. ఏ నానమ్మలో అమ్మమ్మలో వాళ్ళ కొడుకులు బిడ్డలు హైదరాబాద్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో రానిగా వాళ్ళు నన్ను మంచి సంబరంగా పిలిచేది, ఇక వాళ్ళ ఇంటికి పోయేసేది, వాళ్ళకి ఎట్లా ఇష్టం సంబరమే అనుకునేది. పిచ్చి గీతలు గీసిన వాళ్ళు అబ్బా మంచిగా ఉంది బిడ్డ, ఆడికే సంబరం అనుకుంటారు వాళ్ళు. నిజమే, మరి వాళ్ళకి ఎవరు లేరు. అయితే ఒక్కతే నువ్వు మన ఇంటి ముంగట ఎత్తనే అంత ఎట్లా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేసినావు, ఇక ఇప్పుడే ఇంత ఈడుపడ్డాక పెళ్ళైన కనుక ఇట్లా చేస్తారంటే ఆ కాలంలో బుట్టి ఇప్పుడు ముషరఫ్ లాగా ఉన్నట్టు ముట్టుకోనియకపోయేది, కనీసం కలర్లు నింపుతా అంటే కూడా ముట్టుకోని ఇంటికాడ వేద్దని చెప్తాను నేను. ఇప్పుడు ఇక వాళ్ళ క్రియేటివిటీ మొత్తం వేయనిచ్చుడు మొత్తం వేసుడు. అయితే ఊర్లో ఎవరిది ముగ్గు ఫస్ట్ అంటే మంచిగా ఉంటే వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేటోళ్ళు, అందుకని నన్ను అసలు ఉన్నప్పుడు తింటూనే ఉంటాం, ఎప్పుడు అప్పల ముందర పెడితే తింటూనే ఉంటాం, ఆగం. అవును ఇవన్నీ కూడా తింటా. మామయ్య కూడా ఉంటే బాగుండు. డాడీ ఏం తింటానో తెలియదు, ఎప్పుడు కట్టినవుతుందో తెలియదు. ఇక్కడ శనిగాడు అప్పాల కోసం వెయిటింగ్ కాదు తిని ఉన్నది. డాడీకి ఎంతగానో ఎందుకు పెట్టావు నాకు, ఇప్పుడు కట్టినొస్తుంది నాకు. బాబా కూడా అంతే, తినంటే బతిలాడితే తింటాడు, ఇక తిన్నాక కాకుండా పొల్లు తింటాడు. నన్ను ఎందుకు తినమన్నావు, నువ్వు చేయబట్టే, నేను తినకపోదునా తర్వాత తినకపోదునా, నామంద్ర పెట్టినట్టు కూడా అవుతుంది, నామంద్ర పెట్టినందుకు కూడా అవుతుంది, రోజుకి 4 సార్లు తినకపోదునా అని అంటాడు. ఇక పండుగ పూట కట్నొస్తుంది ఒట్టిగా. అత్తమ్మ కొందరు వీటిలలోనే నువ్వులు కూడా వేస్తారు కదా అత్తమ్మ, కొన్ని వేస్తాం మనం కూడా. అత్తమ్మ ఇప్పుడు ఈ పిండి ఏమితో కలిపినాం, బియ్యం పిండి నానబోసి పెట్టుడు అంతే, నానబోసి బియ్యం పట్టియాలి గిర్నీకి, పట్టించి తర్వాత బెల్ల పానకంలో ఆ పిండి కలిపి
యాలకులు గంతే యాలకులు వేసుడు బెల్లంతో ఆనకం పట్టు. మరి మనం దీపావళికి చేసుకునే అప్పాలు అవి వేరే, అవి బెల్లప్పాలు. బెల్లప్పాలు అంటే పొడి పిండితో చేస్తాం, ఇదేమో తడి పిండితో. దీనికి ఆనకం పట్టుడు, దానికి ఆనకం పట్టుడు డైరెక్ట్ కలుపుడే, నూనె కరిగించి కలుపుడే. ఇంకో అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో అంటే మొత్తం ఎక్స్పర్ట్ అప్పాలు చేయడంలో అన్నీ తెలిసింది అత్తమ్మ అయి ఉంటే నెక్స్ట్ వెంటనే తెలిసేది మమతక్కకి సీనియర్. ఇక నేను మరీ సబ్ జూనియర్ వంటలు మంచిగా చేస్తావు. సాంబారు అదంతా మాకు ఇష్టం, మా వదిన చేసే వంటలల్లో సాంబార్ బాగా ఇష్టం. ఇది రిపీట్ టెలికాస్ట్ వేసుకుంటాను ఎందుకంటే బాగా అప్పులు ఇట్లా పోగడాడు. ఇది రిపీట్ ఫస్ట్ సార్లు ప్లే చేసుకోవాలి నేను. బాబు అసలు ఎప్పుడు ఇట్లా అన్నాడు, ఎట్లా తీ అంటాడు. నాకు అప్పాలు మంచిగా చేస్తుట్లా, పిన్ని మంచిగా చేస్తుంది అనిపిస్తుంది. ఎట్లా వాడికి ఎట్లా ఇస్తామంటే ఇంత చెమటగా ఆర్చి అని లేచి చేస్తే వాళ్ళు ఎత్తిస్తాం. మనం ఎంత చెమట దుడుచుకొని చేతులు దుడుచుకొని చేసినా కూడా ఇష్టం. ఇప్పుడు పొట్లాలు ఏమన్నా పట్టుకొస్తే వేస్ట్ అయితే తినండి అంటాడు, లేకపోతే తింటాడు. ఇప్పుడు మనం అరిసెలో 4 తిని సపరేట్ పెట్టి అవి స్టీల్ డబ్బాలలో ములుగుతా ఉంటాయి. అత్తమ్మ ప్రేమతో పంపింది తినా నేను బతిలాడుతా అంటే అప్పుడోటి ఎత్తాడు. అదే ప్యాకెట్లలో ఎత్తాడేమో వెంటనే కూడా ఎత్తాడు. చిన్నత్తమ్మ చేసిన అప్పాలంటే ఇష్టమా? మరి ఇప్పుడు అమెరికా పోతావా చిన్నత్తమ్మ చేసిన అప్పాల కోసం? కాదు పిన్ని చేస్తే అప్పాలు మంచి టేస్ట్ చేస్తుంది, మస్తు రుచి చేస్తుంది. ఎన్ని ఇచ్చినా ఇంకా తినబుద్ధి అవుతుంది కానీ ఏది పిన్ని కొన్ని చేస్తుంది అంటే కొన్ని చేస్తుంది పిన్ని. ఆ రోజుకి తెల్లారికి అయిపోయడానికి చేస్తుంది చేసినప్పుడు. అంటే ఏదైనా ఇస్తుంది అంటే వేరే వేరే అంటాను బాధపడుతుంది అని జోక్ అంటాను. కాదురా చేసేదే చిన్న డబ్బడి గిన్నె చేస్తుంది, గిన్నె చేస్తే పెట్టేది ఇన్ని గిన్నె పెడుతుందా? 10 గారే పెడుతుంది. వాళ్ళు మొత్తం గిన్నె చేసుకుంటారు, మొత్తం అప్పాలు గిన్నె చేస్తారు. ఇక మనిషి నాలుగు ఇస్తే మొత్తం కథం అవుతాయి. కాదు అసలు 16 కావన్నాయి. కాదు నువ్వు పండుగ తర్వాత పండుగ ముందో పిన్నిని చూడ్డానికి పోతావు. చిన్న అప్పాలు చేసినారా తీసుకోవద్దు దారానన్న ఫోన్ చేస్తుంది ఖచ్చితంగా. అవును అప్పాలు నీకోసం దాచినారా ఈ పోరగాళ్ళు మొత్తం కూడా చేసేటట్టున్నారు అని చుక్క స్పందించి ఉన్నా కూడా దాచి మరి నీకు పంపిస్తుంది ఖచ్చితంగా. ఏవైనా గవ్వలు చేసినా కూడా దాచి పంపిస్తుంది. గులాబ్ జామ్ చేసినా రమ్మని ఫోన్ చేస్తుంది. గవ్వలు ఏది ఏమైనా ఆడుకునే గవ్వలా? గవ్వలు అంటే అవి నేను కాబట్టి స్వీట్ గవ్వలు మరి ఎందుకు ఇక్కడ దానిలో ఉండండి. వద్దు చాలు, మళ్ళీ ఇవి తింటా. ఈ మొత్తమైన తినబోతుంది కానీ 10 సంవత్సరాలైనా అమ్మాయి అప్ప నీకోసం దాచి పెట్టేట అది ఎవరు పోసారు? అత్తమ్మ అది ఆ బొట్ల పొద్దుతో భయం అవుతుంది, దేవుడు నప్ప అనిపిస్తుంది. ఫస్ట్ అప్పకి ఇట్లా బొట్లు పెట్టి చేస్తారు, మొన్నకైతే భయం అవుతుంది తినాలంటే. బొట్టు పెట్టారా? అంటే సంవత్సరంలో మేము ఎన్నిసార్లు అప్పాలు చేసుకుంటాము అనేది కౌంట్ లేదు. సంక్రాంతి మాత్రం ఏ పండుగ ఏ దేవుని మొక్కులో చక్కగా తెలియదు కానీ అప్పాలు అయితే చేస్తుంది. అత్తమ్మ ఇష్టమే మమ్మతక్కకి వచ్చింది, ఆ ఇష్టం మనకు లెక్క అవుతుంది. ఎందుకంటే ఇరిగా తినడానికి చేసుడైతే లేదు తిరుడైతున్నది. జరుగుతుంది మాట్లాడికి తీసేవా నాకు అన్నట్టున్నది. చేసినందుకు లేదే చేస్తానే ఉంటారు పాపం. ఏమో ఎక్కువ మీ పాత్రనే ఉంటది. ఇక ఆడతా పుడతా సాయం. ఇక ఇక్కడ అంత మంచిగా చల్లగా ఉన్నది, అక్కడ మంచిగా అక్కడ ఉన్నలాగానే ఇక్కడ కూడా ఉన్నది. పొప్పటి చెట్టుకి పొప్పటి పనులన్నీ ఇక చెలుపూరికి తీసుకుపోవాలి. ఇంకో మంచి అత్తమ్మ మొత్తం ఇంకో కొత్తిమీర టమాటాలు ఇక ఇవన్నీ వండిస్తుంది కూరలకి. ఇంకో కొత్తిమీర ఇక్కడ టమాటా చెట్లు ఇవి కొంచెం పెద్ద అవుతాయి. ఇగో నీళ్ళు అట్లా వాడుతూనే ఉంటాయి అనమాట. అత్తమ్మ చేనికి పోయినా కూడా నీళ్ళు అనేవి అన్ని చెట్లకు వచ్చేలాగా. ఇగో చిక్కు చెట్టు చూడండి ఫుల్ చిక్కుడుగా ఉన్నది. ఇదంతా చిక్కుడుగా స్ప్రెడ్ అయింది. గింజల చిక్కుడు అసలు కూర అనుకున్న అయితే సూపర్ ఉంటుంది. అగో ఓహో బావ కోసమే చిక్కుడుకాయ తెంపకుండా ఉంచిందట అత్తమ్మ. ఎందుకంటే బావకు చిక్కుడు గింజల కూర అంటే బాగా ఇష్టము. ఇంకా దొండ చెట్టుకు ఇగో దొండకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మా పాత షాప్లో ఉన్న అల్మారా ఇది. ఏముంటుండే అత్తమ్మ అప్పుడు బట్టలు ఉంటుండే. మొన్నటి దాకా మనకు కూడా ఇవే బట్టలు పెట్టింది. కానీ ఎవరో పుట్టినరోజైనా దీని నుంచే బట్టలు ఇస్తుంది. అది ఆ బట్టలు ఎప్పటి తెలుసా 20 సంవత్సరాల కిందటి. అదే కాలేవా మరి బొద్దింకలు 60 సంవత్సరాల కింద షాప్ల బట్టలే ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల కింద బట్టలు అవి వేసుకోవడంతోనే అటు పిగిలిస్తాయి.
ఇక అప్పుడు ఎవరికోనంటే పొలగాడితో డైన్ అని చెప్పాలన్నాడు. వాళ్ళు కూడా చాలా సార్లు వాళ్ళు ఉన్న బనీన్లు షర్ట్స్ తీసుకుపోయి కన్నయ్యకి ఎయ్యవే అని ఎన్నో పంపింది. వాళ్ళు అగో ఇంకో మిల్కులు శనగ పట్లంగానే 10 గాల అయిపోయినట్టే. అమ్మమ్మ డ్రెస్ అన్నప్పుడు అల్ల కుట్టిస్తుంది ఒకటి అయిపోతుంది. ఇక నేనే కుడతాను అగ్గయుడు చేత్తోనే మళ్ళా మిషన్ కాదు చేత్తోనే కుడుతుంది. చేతోనే అమ్మ జాకెట్లు కూడా చేత్తోనే కొట్టుకుంటది. అవును అసలు అవును. వాళ్ళు పోయిన నెల వచ్చిన ఫ్యాషన్ డ్రెస్ ఈ నెల వేయడానికి కొంచెం ఆలోచిస్తారు. అదే పట్టు లంగా వేయాలి. అవునవును అవునవును. అమ్మ నువ్వు ఉన్నప్పుడు ఎందుకు అప్పాలు చేయదు తెలుసా? అసలు నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వు ఆ వీడియో తీసుకుంటుంటావు అమ్మ మీదే పని అంతా పడుతుంది అన్నట్టు. అందుకనే నువ్వు ఉన్నాక ఎప్పుడు అప్పాలు చేయదు కానీ అర్థమవుతుంది. ఇప్పుడు క్లియర్ కట్టగా నాకు అర్థమైంది. వీడియో అంటది కథ ఫోన్ పడుతుంది. ఇక నేను అవన్నీ చేసుకుంటా ఇది చేసుకుంటా చిరాకు పడతా అంటే వీడియో ముందర చిరాకు పడితే చెబుతుంది అంటే కదా వీడియో పెడుతుంది. ఇట్లా లోపల ఏమన్నా మనసులో ఉన్నా కూడా అప్పుడు తెలుస్తుంది. అందరు పెద్ద టీవీలలో చూస్తారు అసలే. అందుకని ఏమనంటే చక్కన వీడియో పడుతుంది మనిషి. లక్కే ఇది కూడా తెలివే. నన్ను ఫోటో తీస్తుంది మంచిగా మా కోళ్ళు అని ఇక మా అమ్మనేమో ఇట్లా అంటే ఒక పెట్టుంటాను. ఇక ఈ ఫోటోలో పడతారని ఆ ఫోటోలో పడితే మంచిదని సపరేట్ కొట్టదు అమ్మ. ఇక ఇంకో ఇక్కడ 100 వరహాల 1000 వరహాల 100 వరాల చెట్టు. ఇది మా చిన్నత్తమ్మ మంచిగా ఇట్లా వేర్లు వచ్చేటట్టు ఇంకో కుండ తీసుకొని దాంట్లో పెట్టి మొత్తం వేర్లు వచ్చినాక పంపితే ఇంక ఇంత పెద్దగా అయింది. మస్తు కనబడతా ఉన్నది. ఇంకా ఇక్కడ పుదీనా ఎందుకంటే కొత్తిమీర పుదీనా కొనుకొచ్చుడు ఉండదు అన్నట్టు. మామయ్య చికెన్ తేగానే టక్కన ఇట్లా తెంపి అట్లా వేస్తూ ఉంటుంది. ఇంకా కనకాంబరాల చెట్టు అయితే బొచ్చెడు ఉన్నాయి. ఈ నిమ్మ చెట్టు ఎప్పుడు పెద్దగా అవుతుందో ఎప్పుడు మాకు నిమ్మకాయలు వస్తాయో తొందరగా పెద్దగా అయితే లేదు. అవును అవును అవును. నిమ్మకాయలు కరివేపాకు పుదీనా మస్తు అనిపిస్తుంది. అదే అప్పుడప్పుడు పోతే పంపేస్తాను అటు అప్పుడు ఎక్కడ నేను వేస్తాను. ఇంకా ఇట్లా మేము సంక్రాంతి అప్పాలు చేసుకుంటాం. ఇక నేను లేట్ చేయకుండా కనీసం ఆ ఉండాలన్నా చెప్తా. అయిపోయింది పిండి అయిపోయింది. నువ్వేం ఉండాలి చెప్తావు? పిండి అయిపోయినాక ఉండాలి చెప్తాను. మా పండగ స్పెషల్స్ వచ్చేసి ఇక్కడ సకినాలు పెద్ద డబ్బాలలో నింపుంచింది అత్తమ్మ. ఇవి వచ్చేసి గ్యారప్పాలు ఇంకా అరిసెలు. ఇక్కడ మటన్ కర్రీ ఇంకా ఇది కూడా మటన్ అన్నమాట. అయితే మా ఆయన కోసం ఇది బాగా విజిల్ కుక్కర్లో వేసి మస్తు మెత్తగా ఉడికించింది అనమాట. మా ఆయన మెత్తగా ఉడికిస్తేనే తింటూ ఉంటాడు. ఇంకా అదేమో కొంచెం ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అట్లనే ఇష్టపడరు కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం బాగా మెత్తగా ఉడికింది కాకుండా ఆ మటన్ అన్నమాట. ఇవి పండగ స్పెషల్స్. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఏం చేస్తాను మిల్కి? చక్కెరతో ఏం చేస్తావు? పాలలో పోసుకొని తాగుతావా? ఓకే ఓకే. ఇక్కడ పండగ పూట సాయంత్రం ముచ్చట్లు నడుస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే టాపిక్ వచ్చేసి ఇక్కడ ఒక్క పొద్దుల గురించి. ఒక్క పొద్దులు రాలేదే ముచ్చట ఏమొచ్చిందంటే మా దక్క అంచనా మించిన మొక్కులు మొక్కుతాంది. ఏం మొక్కులు? ఓ దేవుడా నేను ఈడికత్తా, ఓ దేవుడా నేను సిరిడికత్తా, ఓ దేవుడా నేను మెట్లు ఎక్కుతా. మళ్ళీ తన కోసం కాదు, అత్తమ్మ అంటే అక్క వాళ్ళ వాళ్ళ అత్త మంచిగా అయితే ఒకసారి గవర అయింది. ఆయన ఓరు ఎంబడే మొక్కిందట దేవుడా నేను సిరిడికి అత్తా, ఓ దేవుడా అని మొక్కిందట. ఆ సిరిడి తీసుకుపోయటం లేదు. సురభి అత్త అని మొక్కిందట. కురబి అట ఇప్పుడే కురబిలో ఏమో మొక్కిందట. ఆ మొక్కు కష్టం లేరు. ఇక తిరుపతికి అత్తనది కొండలెక్కి అత్తనదట. ఆ మొక్క కష్టం లేరు. ఇదివరకు కొండలెక్కి మొక్కితే ఎక్కేటప్పుడు ఏడ్చుకుంటే ఎక్కిందట, తన్నుకుంటా రాకు ఏడ్చుకుంటే ఎక్కిందట. అయినా కానీ మళ్ళీ నడవలేక ఇప్పుడు అర్థమవుతుంది నాకు. తను నడవలేక
బాగా కాళ్ళు ఓర్చుకోపోయి కాళ్ళు నొచ్చి ఏడుతాంది. ఇక నేను ఎందుకు నడువు అంటాను. మొక్కిందని నడుచు మేమే మొక్కినాం. అప్పుడు కొండలెక్కిస్తాము పిల్లని పట్టుకొని పిల్ల చల్లగుంటా అని. మరి మీరు మీ కూతురు గురించి మొక్కుడు ఓకే, తన ఫ్యామిలీ గురించి తన అత్త కోసం తను మొక్కద్దా? పోరి రూపాయలు మొక్కిచ్చి మేమే పట్టుకపోయి మొక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి వేసొచ్చినమే. ఆ పిల్ల నడిచేటప్పుడు ఆ పిల్ల నడతా తల్లి నడతలేదు. 4 ఏళ్ల పిల్ల నడిచిపోతాంది, కొండలు ఎక్కుతాంది. ఈ 25 ఏళ్ల పిల్ల అప్పుడు ఎక్కుతలేదు. మీరంత లాజిక్ గా పెంచిరు, మరి గారవంగా పెరిగితే అట్లనే ఉంటది కదా అత్తమ్మ. అట్లా వచ్చింది టాపిక్, అట్లా వచ్చింది. మరి ఇప్పుడు ఒక పొద్దులు అనేవి బొత్త ఖాళీ ఉండడానికి చేయాలి. ఒక పొద్దులు మానిలాగా ఒక పొద్దు చేయకపోతే కష్టం. అందుకనే నేను కూడా అంటే ఏ రోజు అంటే ఏదో ఒక రోజు ఒక పొద్దు ఉంటా. నువ్వు ఫిబ్రవరి 31st కి ఒక పొద్దు, అది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఏదో లీవ్ సంవత్సరం 4 సంవత్సరాలకు వస్తుంది కదా. 29 అది 29. అయ్యో ఫిబ్రవరి 29. గదే గదే నాకు గుర్తులేదు కదా. ఏదో 29 కదా, 29 ఫిబ్రవరి 29 కి. ఎవ్రీ ఫిబ్రవరి 28 ఉంటాయి, 4 సంవత్సరాలకు ఒకసారి 29 ఉంటుంది. ఓకే, ఆ 29 కి బావా అప్పుడు 4 సంవత్సరాలకు ఒకసారి ఒక పొద్దు పడతావు ఇక నువ్వు. చూడాలి ఇక 31st అయితే వేద్దాం అనుకుంటాను. అది ఉంటే పట్టు మరి. ఒక్క పొద్దు ఒక్క పొద్దు పడతాడు. ఇక వంట రూమ్లో పోతాడు. ఏదన్నా మొలకలు ఉంటాయి అనుకో, అది తింటేనో చేయి పెట్టి ఆయనతో తింటాడు. తినకుంటే మొత్తానికి ముట్టుకోడు. వరిసి తేవాలి, టేబుల్ మీద పెట్టాలి, నోట్లేసుకోవాలి. అన్ని ముంగడ పెట్టాలి, చేయి కందియాలి. బాదం ఒక అరకిలో బాదం, అరకిలో పిస్తా, అరకిలో అది ఒక పొద్దు అంటారా మరి? దాని ఒక పొద్దు అరకిలో అవి అన్నం కాదు కదా. అమ్మమ్మ నుండి వచ్చిన ఒక పొద్దులు అవి. ఒక్క పూట మాత్రమే ఏమంటారు, ఎట్లుంటారు వీళ్ళు? ఒక పూట అన్నం తింటారు. ఒక పూట అన్నం తింటాము పొద్దున, సాయంత్రం మనం రొట్టె చేసుకొని తింటాం. అది ఒక పొద్దు. మాది ఒక పొద్దు. ఒక పూట మాత్రం అన్నం తిని 2 పూటలు టిఫిన్స్ తింటారు. స్పెషల్ తినడానికి ఒక పొద్దు. సరిపోయేంత టిఫిన్ 2 పూటలు తింటారు. ఒక గట్ల తినరు అసలు. అట్లా తక్కువ పొద్దున అన్నం తింటారు కట్మెంట, అంటే సాయంత్రం దాకా అయ్యేటట్టు అన్నం తింటారు. మధ్యాహ్నం ఒక 100 రూపీస్ బాబతి ఏదైనా ఫ్రూట్స్ తింటారు. ఫ్రూట్స్ నార్మల్ ఏం తినరు వాళ్ళు. 100 రూపీస్ లాగా ఫ్రూట్స్ తింటారు మధ్యాహ్నం. నేను ఒక్క పొద్దులో పళ్ళు పట్టుకురా వాళ్ళు ఉంటది. వాళ్ళు అసలు ఎప్పుడు ఏం తినరు. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంకా ఉప్మా, ఇది తినరు వాళ్ళు. అన్నం తినరు అసలు. చూడు, అన్నం తినరు, ఉప్మా తింటారు. ఉప్మా ఒక హాఫ్ కేజీ ఉప్మా ఒక్కరు తింటారు. ఇక పల్లీలు కొంచెం పల్లీలు ఎక్కువ వేస్తారు, మంచిగా అన్ని గట్టిగానే వేస్తారు. ఇక అవి చూస్తే మన తినబుద్ధి అవుతుంది. మరి ఒక్క పొద్దు గారా మీరు తినద్దంటారు. మాకు మస్తు బాగా రొట్టె చేసుకుంటారు, కమ్మగా వాసన వస్తాంటది. ఒక్క పొద్దులు తింటా అంటారు. మాకేమో ఒక్కొక్క రొట్టె సగం నుంచి 2 చేస్తారు. కాదు, మామూలు ఉండేటోళ్ళకేమో అదే అన్నాము, ఒక్క పొద్దు ఉండేటోళ్ళకేమో స్పెషల్స్. ఇంకా వాళ్ళు మళ్ళీ ఒక్క రొట్టె 4 రొట్టెలు తింటారు. దొడ్డు రొట్టె. ఆ రొట్టె 8 పొరలు వస్తుంది. 4 పొరలు నార్మల్ చేసినప్పుడు 4 పొరలు వేస్తుంది. అప్పుడు 8 పొరల రొట్టె ఉంటుంది. అది 8 పొరల రొట్టె పెట్టుకొని 4 రొట్టెలు తింటారు ఒక్క పొద్దు. సాయంత్రం మళ్ళీ ఎక్కువ ఏం తినరు. ఇక ఆ రోజే ఏ రోజు లేనట్టు ఆ రోజే కూర గింత, అంటే ఏది వెజ్ కూర, అది వెజ్ కదా. ఏది తిన్నా మళ్ళీ ఆకలి తట్టుకోవాలి. పొద్దున దాకా ఒక్క పొద్దు ఉంటే, అంటే పొద్దున తినరు, మధ్యాహ్నం పళ్ళు తినరు, మళ్ళీ పొద్దున దాకా ఒక్క పొద్దు ఉంటే ఎట్లా కత్తి ఈడ్చుకొస్తానన్నారా బిడ్డ. ఇక మళ్ళా అమ్మమ్మ బిడ్డ కష్టమేనే అంటే, ఏ లేదవ్వా భగవంతుడు నన్ను మంచిగా చూసిండు, ఏ ఆకలే అనిపించలేదమ్మా. ఎంతగానే నాకు అనిపిస్తుంది. ఆకలే అనిపించలేదమ్మా అని అంటే, అవును బిడ్డ నాకు కూడా అంతేనే, ఇక 4 రొట్టెలు తిందాం బిడ్డ. భగవంతుడు అట్లా చూడారు. ఒక్క పొద్దున్న రోజు ఆకలి కాని ఒక్క పొద్దున్న రోజు ఆకలి కానీ దేవుడు అంటారు. ఎంతగానే నాకు ఆకలి అవుతుంది. ఇక మళ్ళా కదా 4 పొరలు రొట్టె తింటారు. ఇక సాయంత్రం మళ్ళీ ఏదైనా జ్యూస్ పాలల్లో మళ్ళీ బూస్ట్, అమ్మమ్మ అయితే ఖచ్చితంగా బూస్ట్ పడుతుంది. మంచిగా గిలాసులు పాలు
ఇన్ని పాలు తాగుతాయి కదా, గిలాసుల పాలు చిక్కటి పాలు తీసుకొని దానిలో ఒక రోజు చెంచా బూస్ట్ చేసేది 2 చెంచాలు వేసుకొని తాగుతుంది ఇక అమ్మ. ఇక అమ్మ కూడా ఆ రోజు ఇక తాగుతుంది కావచ్చు, తెలియదు మన చూడలే. అమ్మ చాయ్ తాగుతుంది 2 ఇక మళ్ళా డబ్బులు అయ్యి ఒక్క పొద్దు రోజు ఏమైనా పండుగ అయితే మళ్ళీ తెల్లారి నాన్ వెజ్ ఉంటది. ఒక్క పొద్దు రోజు అయ్యో నిన్న పొద్దు దాకా ఒక్క పొద్దు కాదు బిడ్డ, నిన్న అందరు కోసుకొని తిన్నారు, కోసుకొని తిన్నారు, నీకోసం పక్క పెట్టినా మళ్ళీ వాళ్ళ కాదు. దీనిలో ఈ పొద్దుదాకా నడిచింది, రొట్టెలు నడిచినాయి, కూర నడిచింది, ఉప్మా నడిచింది, పండ్లు ఫలాలు అన్ని తిండి మంచిగా పొద్దున ఒక పొద్దు అని మంచి వెజ్ కర్రీ సాంబార్ గీంబారు అన్ని 2 కర్రీలు పెట్టుకొని 2-3 కర్రీలు పెట్టుకొని ఏ రోజు ఒకటే కర్రీ ఉంటుంది, ఆ రోజు 2-3 కర్రీలు ఉంటాయి. అవన్నీ తిన్నారు. అంతే పొద్దుదాకా అయిపోయింది. మన తెల్లారితే వాళ్ళ కోసం మటన్ పక్కకే అంతే కోసుకొని తింటే కథ. అన్నిటి వల్ల నీకేమర్థమైంది? ఒక్క పొద్దులు ఉండాలని అర్థమైంది కానీ నాకు అట్లా చేసి పెట్టలేరు. ఏం చేస్తాం, గాసారి మనం గట్టిగా లేక దేవుడిని అందలేడు. భగవంతుడు నన్ను ఒక్క పొద్దు ఉండకంటాడు. ఎవరు చేసి పెట్టారు నాకు ఇంతగానో బిచ్చపతి? అబ్బా నిజం అనుకోవాలి. పిన్ని నువ్వు ఒక్క పొద్దు ఉంటాను పిన్ని? ఉంటలేరా? ఎందుకు? ఆరోగ్యం మంచిగా ఉండలేదు. ఇంకా వ్యవసాయం కదా పిన్ని. చేనులు ఏమేసారు ఇప్పుడు? పత్తి పెట్టినవురా? పత్తి అందరి చేనులలో కామన్ గా పత్తి. అంటే మీరు అందరు ఫ్రెండ్స్ అన్నట్టు, అంటే సౌభాగ్య ఒక్కొక్కటి ఉంటదని ఇట్లా ముచ్చట పెట్టడానికి అప్పుడప్పుడు వస్తుందా పిన్ని? రాదు, ఎప్పుడు రాదే. అయ్యో ఇంకా ఇట్లా సరదాగా ముచ్చట్లు పెడతాను. చేసినంత సేపు చేయాల పని వచ్చిందంటే పరుడే గంతే. ఈ టైంకి అత్తం బిడ్డ ఎందుకు అత్తమే ఇంటికే రాము. అదే ఇంకా ఇట్లా సరదాగా పండక్కి మేము వచ్చినాం కాబట్టి ఇక్కడ లొల్లిన పడుతుందని పిన్ని అట్లా మందలిచ్చిపోవడానికి వచ్చిందన్నమాట.